హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఈరోజు క్లాస్లో అలీసైక్లిక్ కాంపౌండ్లకు నేమ్ ఎలా ఇవ్వాలి అంటే ఇవి అలీఫాటిక్ కాంపౌండ్స్ లాగా అంటే ఓపెన్ చైన్ కాంపౌండ్స్ లాగా బిహేవ్ చేస్తాయి, కానీ సైక్లిక్ రింగ్ ఉంటుంది. అందుకే అలీఫాటిక్ కాంపౌండ్స్ లాగా అంటే ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అయినా అలీఫాటిక్ కాంపౌండ్ లాగా బిహేవ్ చేస్తాయి కాబట్టి అలీ, బట్ సైక్లిక్ రింగ్ ఉంటుంది కాబట్టి సైక్లిక్, అలీసైక్లిక్ కాంపౌండ్స్ అంట. ఓకే, మరి ఈ అలీసైక్లిక్ కాంపౌండ్లకు నేమింగ్ ఎలా ఇస్తామో చూడాలి. క్లాసిఫికేషన్ ఆఫ్ కాంపౌండ్స్ చెప్తున్నప్పుడు చూసాం మనం సెకండ్ వీడియోలో. ఓకేనా, అది ఒకసారి గమనిస్తే అలీసైక్లిక్ ఏంటో మీకు అర్థమైపోతుంది. ఓకే, వీటి నేమింగ్ ఎలా ఇస్తామంటే మన ఓపెన్ చైన్ కాంపౌండ్స్ నేమ్ ఎలా ఇస్తామో అవే రూల్స్ అదే యాజ్ ఇట్ ఈజ్గా నార్మల్ ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్కి ఎలా అయితే ఇస్తామో నేమింగ్ అలాగే ఇస్తాం. కాదంటే సైక్లిక్ కాబట్టి ఒక ప్రిఫిక్స్ సైక్లో అనేది యాడ్ అవుతూ వస్తుంది నేమ్ కంటే ముందు. క్లియర్? చూడు, సైక్లో ఆల్కేన్స్ చూద్దాం ఫస్ట్, తర్వాత సబ్స్టిట్యూటెడ్ ఆల్కేన్. ఆ ఆల్కేన్లకు ఏదైనా ఆల్కైల్ కానీ ఇలాంటి గ్రూప్స్ సబ్స్టిట్యూట్ అయినప్పుడు ఎలా నేమ్ ఉంటుంది. తర్వాత ఆల్కీన్స్ చూద్దాం, ఆల్కైన్స్ చూద్దాం, తర్వాత ఫంక్షనల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ అయ్యింటే ఎలా ఉంటుందో అవి చూద్దాం. అన్ని వేరియేషన్స్ చూద్దాం ఈ వీడియోలో. ఓకేనా? సరే, సైక్లో ఆల్కేన్స్ ఫస్ట్. These are named by adding the prefix cyclo. ఏం యాడ్ చేస్తారు? ఒక ప్రిఫిక్స్ యాడ్ చేస్తారు సైక్లో అని. ఎవరికి? టు ది నేమ్ ఆఫ్ ఆల్కేన్ హ్యావింగ్ సేమ్ నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ద రింగ్. ఆల్కేన్ పేరుతోనే పిలుస్తారు. ఎలా? కార్బన్ చైన్లో లేదా ఈ సైక్లిక్ రింగ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో దానికి ఏ ఆల్కేన్ నేమ్ అయితే మనం యూజ్ చేస్తామో అదే నేమే వాడతారు. కాదంటే ఆ నేమ్ కంటే ముందు సైక్లో అనేటువంటి ఒక ప్రిఫిక్స్ వస్తుంది. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపేన్, ఆల్కేన్స్ కదా, ఏన్, ప్రొపేన్. కాదంటే దాని ముందు ఏమొస్తుంది? సైక్లో అనే ప్రిఫిక్స్ వస్తుంది, అంతే. సో దీని స్ట్రక్చర్ ఇలా కూడా వేసుకోవచ్చు. ఆర్ 3 కార్బన్స్ ఉన్న సైక్లిక్. దీని నేమ్ ఏంటి అంటే సైక్లో అన్న ప్రిఫిక్స్ వాడాలి, సైక్లిక్ కాబట్టి. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొ, నార్మల్ ఆల్కేన్ లాగా చెప్పాలి కాబట్టి ప్రొపేన్, ప్రొపేన్, సైక్లోప్రొపేన్. మరి దీని పరిస్థితి ఏంటి? ఫోర్ కార్బన్స్ ఉన్నాయి కదా సైక్లిక్. సో సైక్లో అన్న ప్రిఫిక్స్ రావాలి. తర్వాత 4 కార్బన్స్ ఉన్న ఆల్కేన్ ఏమంటాం? బ్యూటేన్ అంటాం కదా. సో సైక్లో బ్యూటేన్. ఇక్కడ 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి కదా, దీని స్ట్రక్చర్ ఇలా వేసుకోవచ్చు. సైక్లిక్ కాంపౌండ్స్ కాబట్టి ప్రిఫిక్స్ సైక్లో, తర్వాత 5 కార్బన్స్ ఉన్నప్పుడు ఏమనాలి? పెంటేన్ అంటాం. 5 కార్బన్స్ ఉన్న ఆల్కేన్ పెంటేన్ అంటాం కాబట్టి అలాగే పిలుస్తాం, సైక్లోపెంటేన్. మరి దీని పరిస్థితి చూడు, స్ట్రక్చర్ ఎలా డ్రా చేస్తాం? ఇలా 6 కార్బన్స్ ఉన్నాయి. సైక్లిక్ కాబట్టి సైక్లో, సైక్లిక్ రింగ్ కాబట్టి సైక్లో అన్న ప్రిఫిక్స్. 6 కార్బన్స్ ఉన్న ఆల్కేన్ ఏమనాలి? హెక్సేన్ అనాలి. సో సైక్లో హెక్సేన్. చాలా ఈజీ కదా, ఇంతవరకు ఓకే. ముందు ముందు కొంచెం కష్టంగా ఉంటుంది. సబ్స్టిట్యూయెంట్ లేదా డబుల్ బాండ్స్, ఫంక్షనల్ గ్రూప్స్ అలా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. చూద్దాం. సబ్స్టిట్యూటెడ్ సైక్లో ఆల్కేన్స్, ఇవన్నీ అంటే సైక్లిక్ కాంపౌండ్కి ఏవో ఆల్కైల్ గ్రూప్స్ సబ్స్టిట్యూటెడ్గా బైండ్ అయి ఉంటాయి. మిథైల్ కావచ్చు, ఇథైల్ కావచ్చు, సబ్స్టిట్యూయెంట్స్గా ఉంటాయి. ఇప్పుడు 1 2 3 4 5 కార్బన్స్ సైక్లో పెంటేన్ అది. దాంట్లో 2 మిథైల్స్ ఉన్నాయి. సేమ్ నార్మల్ ఆల్కేన్ నంబరింగ్ ఎట్లా ఇచ్చుకుంటాం అలాగే లీస్ట్ నెంబర్ రావాలి. 1 2 లేదా ఇక్కడ నుంచి 1 2. సో 1
2 3 4 5 అంతే. లేదా ఇక్కడ నుంచి 1 2 3 4 5 1 2 పొజిషన్స్ లీస్ట్ సమ్ కదా. సో 1, 2 డై మిథైల్, 1 దగ్గర 2 దగ్గర 2 మిథైల్స్ ఉన్న సైక్లో పెంటేన్, 5 కార్బన్స్ ఉన్న ఆల్కేన్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఒక ఇథైల్ ఉంది, మిథైల్ ఉంది సబ్స్టిట్యూయెంట్ గా మన సైక్లో ఆల్కేన్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇథైల్ కు లీస్ట్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ 1, ఇది 2, ఇది 3 4 5 6. సో 1 దగ్గర ఇథైల్ వస్తుంది. సో 1 ఇథైల్, 3 దగ్గర మిథైల్ వస్తుంది. 1 ఇథైల్ 3 మిథైల్ సైక్లిక్ కాంపౌండ్ కాబట్టి సైక్లో హెక్సేన్. సైక్లో హెక్సేన్ 6 కార్బన్స్ ఉన్న ఆల్కేన్ హెక్సేన్. తర్వాత ఇక్కడ మిథైల్ సబ్స్టిట్యూయెంట్ ఇథైలు, మరొక మిథైలు. ఇప్పుడు ఏం చేయాలి మనం? లీస్ట్ సమ్ రూల్ ఫాలో కావాలి. సబ్స్టిట్యూయెంట్ల పొజిషన్ సమ్ లీస్ట్. ఇక్కడ 1 2 3 4 3 + 4 7 + 1 8 అవుతుంది. అదే ఇక్కడ నుంచి నంబరింగ్ ఇచ్చావనుకో 1 2 3 4 5 6. 1 + 2 ఎంత? 3. 3 + 4 దగ్గర ఒక సబ్స్టిట్యూయెంట్ 7. ఇది లీస్ట్ కదా. ఇక్కడ నుంచి ఇస్తే 8 వస్తుంది, అక్కడ నుంచి ఇస్తే 7 వస్తుంది. సో అదే కరెక్ట్. లీస్ట్ సమ్ రూల్. ఓకే, ఇప్పుడు ఇది ఇథైల్, ఇవి మిథైల్స్ కదా. సో 2 దగ్గర ఉంది కాబట్టి 2 ఇథైల్. ఓకే, మిథైల్స్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ అండ్ ఫోర్త్ కార్బన్ దగ్గర కదా. సో 1, 4 2 ఉన్నాయి కాబట్టి డై మిథైల్, డై మిథైల్. మధ్యలో 6 కార్బన్స్ ఉన్న ఆల్కేన్, అది కూడా సైక్లిక్ కాబట్టి సైక్లో హెక్సేన్. అంతే, ఇలా నేమ్ ఇవ్వాలి. ఓకేనా? సరే, దీని పరిస్థితి చూడు. ఇది ఇథైల్ అనే సబ్స్టిట్యూయెంట్, మిథైల్స్ 2 ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్న సైక్లిక్ కాంపౌండ్ సైక్లోహెక్సేన్. దీంట్లో మిథైల్స్ 2, ఇథైల్ ఉంది. నంబరింగ్ 1 2 3 3 3 దగ్గర 2 ఉన్నాయి కదా. 3 3 6 ఒక 1 7 అవుతుంది. అదే ఇక్కడ నుంచి నంబరింగ్ ఇచ్చావనుకో 1 2 3 4 5 6. ఇలా నంబరింగ్ ఇస్తే 1 దగ్గర 2 మిథైల్స్ ఉన్నాయి. 1 + 1 + 3 5 లీస్ట్ వస్తుంది కాబట్టి ఇలా నంబరింగ్ ఇవ్వడమే కరెక్ట్. ఇప్పుడు ఫస్ట్ కార్బన్ దగ్గర 2 మిథైల్స్ ఉన్నాయి కాబట్టి 1, 1 డైమిథైల్ అని చెప్పాలి. కానీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మిథైల్ కంటే ముందు ఇథైల్ని చెప్పాలి కదా. ఓకేనా? నంబరింగ్ ఇచ్చేటప్పుడు లీస్ట్ సమ్ రూల్ ఫాలో అయ్యాం. నేమింగ్ ఇథైల్ కదా ముందు రావాలి. సో 3 ఇథైల్ 1, 1 డై మిథైల్. 1 దగ్గర 2 మిథైల్స్, ఇంకా మధ్యలో సైక్లిక్ కాంపౌండ్ కాబట్టి సైక్లో 6 కార్బన్స్ ఉన్న కాంపౌండ్ కాబట్టి హెక్సేన్. ఇది నేను సేమ్ ఇదే సైక్లో హెక్సేనే. సబ్స్టిట్యూయెంట్లు ఉన్నాయి కాబట్టి ముందు చెప్పాను. నంబరింగ్ ఎలా ఇచ్చుకున్నామంటే లీస్ట్ సమ్ రూల్. అంతే, క్లియర్? సో ఇప్పుడు సైక్లో ఆల్కేన్స్, సబ్స్టిట్యూటెడ్ ఆల్కేన్స్ చూసాం. ఇప్పుడు ఒక నెక్స్ట్ ఏం చూద్దామంటే ఈ రింగుకు ఉన్నటువంటి ఈ సబ్స్టిట్యూయెంట్లో కార్బన్ నంబర్స్ రింగ్ కంటే ఎక్కువ ఉంటే ఎలా, రింగుకు ఈక్వల్గా ఉంటే ఎలా, రింగ్ కంటే తక్కువ ఉంటే ఎలా నేమ్ ఇవ్వాలి అనేది చూద్దాం. ఓకేనా? సో ఇవి నోట్ చేసుకుంటే నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే ఓకేనా? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న రూల్ ఏంటంటే ఒకవేళ రింగ్ కంటైన్స్ మోర్ ఆర్ ఈక్వల్ నంబర్ ఆఫ్ కార్బన్స్, రింగులో
ఎక్కువ కానీ ఈక్వల్గా కానీ కార్బన్స్ ఉంటే, మరి ఎవరికి ఈక్వల్గా? దాన్ ఆల్కైల్ గ్రూప్ అటాచ్డ్ టు ఇట్. రింగుకు అటాచ్ అయిన ఈ ఆల్కైల్ గ్రూప్లో ఉన్న కార్బన్ల నెంబర్కు మన రింగులో ఉన్న కార్బన్ నెంబర్ ఈక్వల్గా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా అప్పుడు ఈ ఆల్కైల్ గ్రూప్ను సబ్స్టిట్యూయెంట్గా తీసుకుంటారు. దెన్ ద ఆల్కైల్ గ్రూప్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ సబ్స్టిట్యూయెంట్. ఓకేనా? ఇది సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది. ఎప్పుడు రింగులో మన అటాచ్ అయిన ఆల్కైల్ గ్రూప్లోని కార్బన్ల నెంబర్కు ఈక్వల్గా కార్బన్స్ ఉన్నా లేదా ఎక్కువ ఉన్నా. ఓకేనా? ఇక్కడ చూడు 3 కార్బన్స్ ఉన్న ఆల్కైల్, రింగులో కూడా 3 కార్బన్స్. ఇక్కడ 3 కార్బన్స్ ఉన్న ఆల్కైల్, రింగులో 4 కార్బన్స్. ఓకేనా? ఈక్వల్గా ఉన్నా లేదా రింగులో ఎక్కువగా ఉన్నా అప్పుడు రింగు మెయిన్, ఆ ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూయెంట్. ఓకేనా? అది మన రూల్. సరే, ఇప్పుడు ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి. సో దీన్ని సబ్స్టిట్యూయెంట్గా కన్సిడర్ చేస్తాం. ఇది పేరెంట్ యూనిట్గా తీసుకుంటాం. సో 3 కార్బన్స్ ఉన్న సబ్స్టిట్యూయెంట్ ఏమంటారు? ప్రొపైల్ అంటారు. సో ప్రొపైల్. 4 కార్బన్స్ ఉన్నాయి, సైక్లిక్ కాంపౌండ్ కాబట్టి సైక్లోబ్యూటేన్. సైక్లోబ్యూటేన్ అంతే. మరి ఇక్కడ 1 2 3 4 కార్బన్స్, బట్ రింగులో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 1 2 3 4 5 6. కాబట్టి ఇదంతా సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఓకేనా? రౌండ్ అప్ చేయక్కర్లేదు అర్థం అవడానికి. సో సబ్స్టిట్యూయెంట్ ఏంటి? 4 కార్బన్స్ ఉన్న ఆల్కైల్ కదా. సో బ్యూటైల్ 1 2 3 4 బ్యూటైల్. ఇది మాత్రం 6 కార్బన్స్ ఉన్న సైక్లిక్ కాంపౌండ్ కాబట్టి సైక్లోహెక్సేన్. అంతే. ఇక్కడికి వద్దాం. ఇక్కడ 4 కార్బన్స్, ఇక్కడ 1 2 3 4 5 కార్బన్స్ కాబట్టి 5 కార్బన్స్ కాబట్టి ఇదే మెయిన్, ఇది సబ్స్టిట్యూయెంట్. 4 కార్బన్స్ ఉన్న సబ్స్టిట్యూయెంట్ ఏమన్నాం? బ్యూటైల్ అన్నాం. 1 2 3 4 1 2 3 4 బ్యూటైల్ అన్నాం. కానీ ఇక్కడ బ్యూటైల్లో సెకండ్ కార్బన్ దగ్గర లింక్ అయ్యింది. ఓకేనా? ఈ బ్యూటైల్ ఎక్కడ అటాచ్ అయ్యింది మన సైక్లిక్ కాంపౌండ్కి అంటే సెకండ్ కార్బన్ దగ్గర సైక్లిక్ కాంపౌండ్కి అటాచ్ అయ్యింది. బ్యూటైలే, బట్ విచ్ ఈజ్ అటాచ్డ్ అట్ సెకండ్ కార్బన్ కాబట్టి 2 బ్యూటైల్. ఓకేనా? 2 బ్యూటైల్. బ్యూటైలే అటాచ్డ్ టు సెకండ్ కార్బన్. సో 2 బ్యూటైల్ సైక్లిక్ కాంపౌండ్ కాబట్టి సైక్లో. 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంటేన్. 2 బ్యూటైల్ సైక్లోపెంటేన్. అంతే. ఇక్కడ చూద్దాం. 3 కార్బన్స్, రింగులో కూడా 3నే. ఈక్వల్గా ఉన్నా ఎక్కువగా ఉన్న రింగును మెయిన్గా తీసుకోవాలి, ఆల్కైల్ గ్రూప్ను సబ్స్టిట్యూయెంట్గా తీసుకోవాలి. ఇక్కడ రింగు ఆల్కైల్ ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు ఆల్కైల్ సబ్స్టిట్యూయెంటే. రింగులో ఎక్కువ ఉన్నా కూడా ఆల్కైల్ సబ్స్టిట్యూయెంటే. ఓకేనా? సరే, ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి ప్రొపైల్. రింగు 3 కార్బన్స్ ఉన్న సైక్లిక్ కాంపౌండ్ కదా. సో సైక్లో ప్రొపేన్. ఆల్కేన్ నేమ్తోనే కదా పిలవాలి. సో సైక్లోప్రోపేన్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడు. ఇది 1 2 3 4 5 6. ఇక్కడ 1 2 3 4 5 6. రెండు 6 కార్బన్సే ఉన్నాయి. ఇది ఆల్కైల్ ఏం కాదు, ఇది కూడా ఇలాంటిదే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకదాన్ని సబ్స్టిట్యూయెంట్గా తీసుకుంటాం. ఎవరిది? సైక్లో. సైక్లిక్ కాంపౌండే అటాచ్ అయి ఉన్నది కూడా. సో సైక్లో 6 కార్బన్స్ ఉన్నాయి కూడా హెక్స్. ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసి దానికి తగిలించాం. సో ఐల్. సైక్లోహెక్సైల్ అంటాం దీన్ని. ఇది ఒక సైక్లోహెక్సేన్, దీనికి ఒక సైక్లోహెక్సైల్ బైండ్ అయింది అని చెప్పాలి. సో నేమ్ ఏంటంటే సైక్లోహెక్సైల్ సైక్లోహెక్సేన్. ఒక సైక్లోహెక్సైల్ గ్రూప్ అటాచ్ అయి ఉన్న సైక్లోహెక్సేన్ అని దాని అర్థం. క్లియర్? ఇక్కడికి వచ్చి
మధ్యలో ఏమో సైక్లోహెక్సేన్, అంతవరకు బాగుంది. ఇక్కడ ఒక కార్బన్ దగ్గర, ఇక్కడ ఒక కార్బన్ దగ్గర, ఇక్కడ ఒక కార్బన్ దగ్గర CH2లు 5, ఒక CH3, అంటే మొత్తం 6 కార్బన్స్ ఉన్న చైన్ అని. 6 కార్బన్స్ ఉన్న సబ్స్టిట్యూయెంట్లు ఉన్నాయి. ఎట్లనే ఇచ్చుకో, 1 2 3 4 5 6 135 వస్తుంది. 135 ఇక్కడి నుంచి ఇచ్చిన 135, ఇక్కడి నుంచి ఇచ్చిన 1 2 3 4 5 6 135. కాబట్టి దీని నేమ్ ఏమొస్తుందంటే, సబ్స్టిట్యూయెంట్స్ ముందు చెప్పాలి కదా, 1 3 5. మామూలుగా ట్రై అంటాం కానీ అనకూడదు, చెప్తా చూడు. ట్రై, ఇవి హెక్సైల్, ఓకేనా. మిథైల్, ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్, ఓకేనా. పెంటైల్, ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి హెక్సైల్. కానీ ట్రై హెక్సైల్ అనకూడదు, ట్రిస్ అనాలి. హెక్సైల్ ను బ్రాకెట్లో రాయాలి. ఎందుకు అలా అన్నారు సార్? ఇది కాంప్లెక్స్, బాగా లెంతీ, బిగ్ కాంపౌండ్. 2 కార్బన్స్ 3 కార్బన్స్ ఉంటే 4 కార్బన్స్ ఉన్న బ్యూటైల్ అనేవాళ్ళం. ఇక్కడ 6 ఉన్నాయి. మోర్ కార్బన్స్ ఉన్నప్పుడు దాన్ని, ఆ సబ్స్టిట్యూయెంట్ కూడా కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్గా కన్సిడర్ చేయాలి. కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ ఉన్నప్పుడు 2 ఉంటే డై అనేయడానికి బదులుగా బిస్ అనాలి, 3 ఉంటే ట్రై అనడానికి బదులుగా ట్రిస్ అనాలి, ఓకేనా. ఇక్కడ అలాంటి సైక్లోహెక్సైల్లు 3 ఉన్నాయి కాబట్టి ట్రిస్ సైక్లోహెక్సైల్. ఎక్కడున్నాయి? 135 దగ్గర. మధ్యలో సింపుల్గా సైక్లోహెక్సేన్ అని చెప్తాం. క్లియర్? పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. నార్మల్ ఆల్కెన్కి ఎట్లా పేరు ఇచ్చామో ఇక్కడ అలాగే ఇచ్చాము, కాదంటే సైక్లో అనే వర్డ్ ఎక్స్ట్రా వచ్చింది అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకో రూల్ ఏంటంటే, ఒకవేళ రింగులో కార్బన్లు ఎక్కువ ఉన్నా, సబ్స్టిట్యూయెంట్కు ఈక్వల్ ఉన్నా, సబ్స్టిట్యూయెంట్గా ఎవరిని తీసుకున్నాం? ఈ ఆల్కైల్ గ్రూప్ను తీసుకున్నాం. మళ్ళీ చెప్తా విను. రింగు ఈ ఆల్కైల్ గ్రూపు, అటాచ్ అయిన ఆల్కైల్ గ్రూప్ను కన్సిడర్ చేస్తే, రింగులో కార్బన్ నంబర్లు మన ఆల్కైల్ గ్రూప్కు ఈక్వల్గా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా, అప్పుడు రింగును మెయిన్గా తీసుకుంటూ ఆల్కైల్ గ్రూప్ను సబ్స్టిట్యూయెంట్గా తీసుకోవాలి. ఇది రూల్. ఒకవేళ ఆల్కైల్లో ఎక్కువ కార్బన్స్ ఉండి రింగులో తక్కువ కార్బన్స్ ఉంటే అప్పుడు రింగు సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఇఫ్ చైన్ కంటైన్స్ గ్రేటర్ నంబర్ ఆఫ్ కార్బన్స్, ఓకేనా. ఇఫ్ చైన్ కంటైన్స్ గ్రేటర్ నంబర్ ఆఫ్ కార్బన్స్ దాన్ రింగ్, రింగ్ కంటే చైన్ లోనే ఎక్కువ కార్బన్స్ ఉంటే దెన్ ద రింగ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ సబ్స్టిట్యూయెంట్. అప్పుడు రింగుని ఎలా ట్రీట్ చేయాలి? మనం సబ్స్టిట్యూయెంట్ గా ట్రీట్ చేయాలి. హియర్ 3 ఎగ్జాంపుల్స్ చూడు. ఇక్కడ 1 2 3 4 5, ఓకేనా. ఈ ఎగ్జాంపుల్లో చైన్ లో 5 కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 4 5, బట్ రింగ్ లో 4 ఉన్నాయి, 1 2 3 4. నౌ ద రింగ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ సబ్స్టిట్యూయెంట్. చైన్ కు నంబరింగ్ ఇచ్చుకో. 1 ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఎందుకు నెంబరింగ్ ఇచ్చాం? అది ఎక్కడుందో చెప్పాలి కదా. సో 1 దగ్గర ఉంది కాబట్టి 1. ఎవరది? 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటైల్ అనాలి. సైక్లిక్ కాబట్టి సైక్లోబ్యూటైల్ అనాలి. 1 సైక్లోబ్యూటైల్, 1 సైక్లోబ్యూటైల్. పెంటేన్, నార్మల్ పెంటేనే కదా అది. 1 దగ్గర సైక్లోబ్యూటైల్ ఉన్న పెంటేన్. చూడు, ఇప్పుడు రింగు సబ్స్టిట్యూయెంట్ అయిపోయింది. కారణం ఏంటి? లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి. వెన్ కంపేర్ టు చైన్, చైన్ లో 1 2 3 4 ఉన్నాయి, రింగులో 3నే ఉన్నాయి. ఇప్పుడు రింగు సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. సెకండ్ కార్బన్ దగ్గర ఉంది, సో 2. దీన్ని ఏమనాలి? సైక్లిక్ కాబట్టి సైక్లో 3 ఉన్నాయి కాబట్టి ప్రొపైల్. 2 దగ్గర సైక్లోప్రొపైల్, 1 2 3 4, 2 సైక్లోప్రొపైల్. పేరెంట్ చైన్ లో 4 కార్బన్స్ కదా, సో బ్యూటేన్. 2 సైక్లోప్రొపైల్ బ్యూటేన్. మరి దీని పరిస్థితి ఏంటి? 1 2 3 4 5, ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. నౌ ఇట్ బికమ్ ద సబ్స్టిట్యూయెంట్. సైక్లోబ్యూటైల్ ఎక్కడున్నది? 1 2 3 4 5, ఇట్లా వచ్చిన థర్డ్ ప్లేస్.
కాబట్టి 3 దగ్గర ఉంది కాబట్టి 3 సైక్లోబ్యూటైల్ 3 సైక్లోబ్యూటైల్ పెంటేన్ 3 సైక్లోబ్యూటైల్ పెంటేన్. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చూసాం ఇంతవరకు? అలీసైక్లిక్ కాంపౌండ్స్కి నేమ్ ఎలా ఇవ్వాలో చూసాం. తర్వాత సబ్స్టిట్యూటెడ్ అలీసైక్లిక్ కాంపౌండ్లకు నేమ్ ఎలా ఇవ్వాలో చూసాం. ఆ సబ్స్టిట్యూటెడ్ అలీసైక్లిక్ కాంపౌండ్ లేదా సబ్స్టిట్యూటెడ్ సైక్లో ఆల్కేన్స్ అంటాం. సబ్స్టిట్యూటెడ్ సైక్లో ఆల్కేన్లో ఆ సబ్స్టిట్యూయెంట్లో కార్బన్లు సైక్లిక్ రింగ్లో కార్బన్లు కంపేర్ చేసాం. రింగ్లో ఎక్కువగా ఉన్నా లేదా ఆల్కైల్ గ్రూప్కు ఈక్వల్గా ఉన్న రింగు మెయిన్, ఆ ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూయెంట్. ఒకవేళ ఆల్కైల్ గ్రూప్లో మోర్ కార్బన్స్ ఉంటే రింగ్ కంటే అప్పుడు రింగ్ సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్స్ ఇవి. ఓకేనా? తర్వాత ఇంతవరకు సైక్లో ఆల్కేన్ అయిపోయింది. నెక్స్ట్ సైక్లో ఆల్కీన్, ఆల్కైన్, ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉన్నటువంటివి చూద్దాం. ఓకే ఓకేనా? ఇప్పుడు సైక్లో ఆల్కీన్స్, సైక్లో ఆల్కైన్స్ మన అలీసైక్లిక్ కాంపౌండే. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటే ఎట్లా పిలుస్తాం? ఏం తేడా లేదు, అంతా మన ఆల్కీన్ ఆల్కైన్ లాగానే సైక్లో అన్న ప్రిఫిక్స్ ఒక్కటి వస్తుంది అంతే. సరే 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. హెక్స్ డబుల్ బాండ్ ఉంది ఈన్, హెక్సీన్. సైక్లిక్ కాబట్టి సైక్లో హెక్సీన్. ఇది కూడా సైక్లిక్ కాంపౌండే, ట్రిపుల్ బాండ్ ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. 5 కార్బన్స్ సైక్లిక్ ట్రిపుల్ బాండ్. సో సైక్లిక్ కాబట్టి సైక్లో, 5 కార్బన్స్ కాబట్టి పెంట్, ట్రిపుల్ బాండ్ కాబట్టి ఐన్, పెంటైన్. అంతే. ఇది సైక్లిక్ 4 కార్బన్స్, సో సైక్లో బ్యూట్, బట్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్, సైక్లోబ్యూటీన్, సైక్లోపెంటైన్, సైక్లోహెక్సీన్. అలా. ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్ ఇది మిథైల్, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. ఇంపార్టెన్స్ డబుల్ బాండ్కి ఎక్కువ కదా, తర్వాత కదా సబ్స్టిట్యూయెంట్ వచ్చేది. తనకు లిస్ట్ రావాలి, ఇక్కడ నుంచి ఇవ్వకూడదు, ఇక్కడ నుంచి 1తో స్టార్ట్ అవ్వాలి. డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే అది 1 and 2 కార్బన్స్ మధ్య ఉండేలాగా చూసుకోవాలి. సో 1 2 3 4 5 6 ఇలా నెంబరింగ్ ఇచ్చేవారు. 1 2 3 4 ఇది అక్కడ 6 దగ్గర వస్తుంది డబుల్ బాండ్. ఓకే, అలాగే ఇవ్వాలి. 1 2 మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. సరే, నేమ్ ఏంటంటే 3 దగ్గర మిథైల్ ఉంది కాబట్టి 3 మిథైల్. ఓకే, సైక్లో 6 కార్బన్స్ కదా, సైక్లో హెక్సీన్ లేదా సైక్లో హెక్స్ 1 ఈన్ లేదా 1 సైక్లో హెక్సీన్. 1 చెప్పకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది 3 దగ్గర అన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా 1 2 మధ్యలోనే ఉంటుందండి. కాబట్టి సైక్లో హెక్స్ ఈన్ అని రాసిన ఇట్స్ నాట్ ఎ రాంగ్. క్లియర్? ఇక్కడికి వద్దాం. సో ట్రిపుల్ బాండ్ ఉంది, ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. ఇలాగే ఎందుకు ఇక్కడ 1 2 వేయచ్చుగా, 1 2 3 4 అవుతుంది సబ్స్టిట్యూయెంట్. అదే ఇలా తీసుకున్నాం 1 2 3 దగ్గరే వస్తుంది సబ్స్టిట్యూయెంట్. సబ్స్టిట్యూయెంట్ను కూడా కన్సిడర్ చేయాలి. ఫస్ట్ డబుల్ బాండ్, తర్వాత ట్రిపుల్ బాండ్, లీస్ట్ సబ్స్టిట్యూయెంట్. సో 3 దగ్గర ఉంది కాబట్టి మిథైల్, 3 మిథైల్. సైక్లిక్ కాబట్టి సైక్లో, 4 కార్బన్స్ బ్యూట్, ట్రిపుల్ బాండ్ ఐన్. 3 మిథైల్ సైక్లో బ్యూట్ ఐన్, సైక్లో బ్యూటైన్. క్లియర్? సేమ్ అవే వేసాం కదా రెండు ఇక్కడ. ఓకే, అవసరం లేదు, ఇంకొకటే ఉంది. కావాలంటే ఇంకోటి వేసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఇప్పుడు సైక్లిక్ కాంపౌండ్ బ్రోమిన్ అనేది సబ్స్టిట్యూయెంట్. ఓకేనా? నంబరింగ్ డబుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ కాబట్టి 1 2
3 4 ఇలా తీసుకుంటాం. సో 3 దగ్గర బ్రోమిన్ ఉంది కదా, సో 3 బ్రోమో, 3 దగ్గర బ్రోమిన్ ఉంది కాబట్టి 3 బ్రోమో. సైక్లిక్ కాంపౌండ్ కదా, సో సైక్లో, 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్, డబల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్, సైక్లోబ్యూటీన్. అంతే. దీని పరిస్థితి ఏంటో చూద్దాం. డబల్ బాండ్ ఉంది, ఇథైల్ ఉంది, ఇథైల్ సబ్స్టిట్యూయెంట్, డబల్ బాండ్ 1 2 3 4 5 ఉన్నది 5 కార్బన్స్. సో 3 దగ్గర ఇథైల్ ఉంది కదా, 3 ఇథైల్ 3 ఇథైల్, 5 ఉన్నాయి కాబట్టి పెంట్, డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్, పెంటీన్ అనాలి. సైక్లిక్ కాబట్టి సైక్లో పెంటీన్. అంతే. ఇలా సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు, డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ఆ సైక్లో ఆల్కైల్ని ఎలా పిలుస్తామో కొన్ని ఎగ్జాంపుల్స్. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఈ అలీసైక్లిక్ కాంపౌండ్స్కి ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఎలా పిలుస్తాం? ఓకేనా? మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? ఇప్పుడు అదే అలీసైక్లిక్ కాంపౌండ్లో ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఎలా నేమింగ్ ఇవ్వాలి? సేమ్ మన నార్మల్ ఆల్కిన్లకు ఎట్లా ఇచ్చినామో అంతే. కాదంటే సైక్లో సైక్లో సైక్లో, అది కూడా సైక్లిక్ రింగ్ సబ్స్టిట్యూయెంట్గా వస్తుందా లేదా ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూయెంట్గా వస్తుందా? కార్బన్ నంబర్లు ఎవరు ఎక్కువ ఉన్నప్పుడు ఎవరిని మెయిన్గా తీసుకుంటాం, ఆ కొంచెం గమనిస్తే నేమ్స్ మాత్రం ఈజీనే. సరే, అలీసైక్లిక్ కాంపౌండ్స్ విత్ ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు ఎట్లా పిలుస్తాం? ఇక్కడ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. మామూలుగా అయితే సైక్లో పెంటేన్, ఇది ఆల్కహాల్ ఉంది కాబట్టి సైక్లో పెంటనోల్. ఓకేనా? ఓహెచ్ లేకపోతే పెంటేన్ కదా. ఓహెచ్ ఉన్నప్పుడు ఓల్ అనాలి, అప్పుడు ఈ తీసేసి ఓల్ పెట్టేస్తాం. సెకండరీ సఫిక్స్ పెడుతున్నప్పుడు ప్రైమరీ సఫిక్స్లో ఉన్న ఈని తీసేసి సెకండరీ సఫిక్స్ యాడ్ చేయాలని ప్రిఫిక్స్లు సఫిక్స్లు చెప్తున్నప్పుడు చూసాం. ఓకే. ఇప్పుడు దీని నేమ్ ఏంటో చూడు. 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. సైక్లోబ్యూటేన్ అది. ఇక్కడ COOH ఉంది. సో సైక్లోబ్యూటేన్, దానికి ఒక కార్బాక్సిలిక్ గ్రూప్ ఉంది కాబట్టి సైక్లోబ్యూటేన్ కార్బాక్సిలిక్ యాసిడ్. సైక్లోబ్యూటేన్ కార్బాక్సిలిక్ యాసిడ్. అర్థమైందా? సైక్లోబ్యూటేన్ ఒక COOH ను సపరేట్గా చెప్తున్నప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్ అనాలి. ఓకేనా? COOH అనేది మనకు చైన్లోనే ఇంట్రడ్యూస్ అయినప్పుడు, చైన్లోనే లేదా పేరెంట్ చైన్లోనే ఇంక్లూడ్ అయి ఉన్నప్పుడు ఓయిక్ యాసిడ్ అనాలి, లేదంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అనాలి. ఇది కూడా చూసాం మనం. ఓకేనా? సరే, ఇప్పుడు 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. సైక్లోహెక్స్, యాక్చువల్లీ సైక్లోహెక్సేను, కీటోన్ కాబట్టి ఓన్. సో సైక్లోహెక్సేన్ మామూలుగా అయితే ఇక్కడ కీటో గ్రూప్ ఉంది కాబట్టి ఓన్ అనాలి. హెక్సా ఈ తీసేసి ఓన్, సైక్లోహెక్సానోన్. అర్థమైంది? ఓకే. ఒకవేళ నీకు ఈ సైడ్ చైన్ ఇక్కడ ఇలా రింగ్ కాకుండా సైడ్ చైన్లో ఫంక్షనల్ గ్రూప్ కానీ డబుల్ బాండ్ కానీ ఉంటే, లేదా ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ లేదా ఫంక్షనల్ గ్రూప్కి ఇంపార్టెన్స్ ఎక్కువ కదా, అప్పుడు మన సైక్లిక్ రింగ్ను సబ్స్టిట్యూయెంట్గా తీసుకుంటారు. ఓకే, చూద్దాం. ఇక్కడ చూడు 1 2 3 4 కార్బన్స్, ఇక్కడ 1 2 3 4 రెండు సేమ్ అయినప్పుడు మన ఆల్కైల్ గ్రూప్ను సబ్స్టిట్యూయెంట్గా తీసుకోవాలని ఇంతకుముందు చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఎవరున్నారు? డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఫంక్షనల్ గ్రూప్ కానీ లేకపోతే నార్మల్ ఆల్కైల్ అయితే ఇది సబ్స్టిట్యూయెంట్, ఇది సైక్లిక్ రింగ్. కానీ డబుల్ బాండ్ ఉన్నప్పుడు రింగ్ సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది. ఇప్పుడు నంబరింగ్ ఇచ్చుకోవాలి దీనికి. డబుల్ బాండ్కి లిస్ట్ రావాలి కదా, 1 2 3 4. ఇప్పుడు సైక్లో 4 ఉన్నాయి కాబట్టి బ్యూటైల్ అంటాం. ఎక్కడుంది అది? 4 దగ్గర. 4 సైక్లోబ్యూటైల్, 4 సైక్లోబ్యూటైల్, 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్. డబుల్ బాండ్ ఎక్కడుంది? ఫస్ట్ కార్బన్ దగ్గర 1 ఈన్, లేదా 4 సైక్లోబ్యూటైల్ 1 బ్యూటీన్. ఓకే,
నెక్స్ట్ కార్బాక్సిలిక్ గ్రూప్ 1 2 3 ఆటోమేటిక్గా ఇది సబ్స్టిట్యూయెంట్ 3 దగ్గర. సో 3 సబ్స్టిట్యూయెంట్ ఎవరు? ఒక సైక్లిక్ కాంపౌండ్. సైక్లో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపైల్. 3 సైక్లో ప్రొపైల్. 3 సైక్లోప్రొపైల్. సెకండ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, ఫస్ట్ కార్బన్ దగ్గర కార్బాక్సిలిక్ గ్రూప్ ఉంది. సో రూట్ వర్డ్ ముందుకు వస్తుంది. 3 కార్బన్స్ కాబట్టి ప్రొప్ 2 ఈనోయిక్ యాసిడ్. సో 2 ఈనోయిక్ యాసిడ్, ప్రొప్ 2 ఈనోయిక్ యాసిడ్ అని చెప్తాం. క్లియర్? ఇక్కడికి వచ్చి ఇక్కడ రింగ్ లో 6 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. కానీ ఆల్కైల్ గ్రూప్ లో కీటోన్ ఉంది, డబుల్ బాండ్ ఉంది. ఇప్పుడు సైక్లిక్ రింగ్ సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. కీటోన్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ కదా, చూద్దాం. 1 2 3 వస్తుంది. ఇక్కడ నుంచి ఇచ్చినా కూడా 1 2 3నే. 1 2 3 1 2 3. కీటోన్కి ఎట్లు ఇచ్చినా 3నే. ఇప్పుడు కీటోన్తో ప్రాబ్లం లేదు నంబరింగ్ ఇవ్వడానికి. డబుల్ బాండ్ సబ్స్టిట్యూయెంట్ అని కన్సిడర్ చేయాలి. ఇక్కడ అలాంటివి ఏం లేవు కదా సబ్స్టిట్యూయెంట్లు. కాబట్టి ఇక్కడ నుంచి ఇస్తే 1 దగ్గరే డబుల్ బాండ్, 1 దగ్గరే సబ్స్టిట్యూయెంట్ వస్తుంది. అదే ఇక్కడ నుంచి ఇస్తే 1 2 3 4th ప్లేస్లో డబుల్ బాండ్, 5th ప్లేస్లో సబ్స్టిట్యూయెంట్. 4 + 5 9 అవుతుంది. అదే ఇక్కడ నుంచి ఇస్తే 1 దగ్గరే సబ్స్టిట్యూయెంట్, 1 దగ్గరే డబుల్ బాండ్. 1 + 1 2 లిస్ట్ సమ్. సో 1 2 3 4 5. సో 1 సైక్లోహెక్సైల్ 6 కార్బన్స్ కదా. సో 1 సైక్లోహెక్సైల్ మొత్తం 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట్. ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ 1 ఈన్ పెంట్, 1 ఈన్ 3 ఓన్. పెంట్ 1 ఈన్ 3 ఓన్. ఓకేనా? సరే, ఇక్కడ కీటోన్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, మిథైల్స్. మిథైల్స్ అనేవి సబ్స్టిట్యూయెంట్స్, ఆల్కైల్స్ కాబట్టి ఫంక్షన్ గ్రూప్ ఇంపార్టెన్స్ ఎక్కువ, నెంబర్ 1. తర్వాత డబుల్ బాండ్ ఉంది కదా, ఇట్లా రావాలి. 2 3 4 5 6. డబుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ సబ్స్టిట్యూయెంట్ కంటే. సో 5, 6 డైమిథైల్ సబ్స్టిట్యూయెంట్స్ ముందు చెప్పాలి కాబట్టి 5 6 డైమిథైల్. సైక్లిక్ కాంపౌండ్ కదా ఇప్పుడు మెయిన్, అంతే కదా. సో సైక్లో 5 ఉన్నాయి కాబట్టి పెంట్, 5 కాబట్టి సైక్లోపెంట్. సెకండ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ 2 ఈన్. ఫస్ట్ కార్బన్ దగ్గర కీటోన్ 1 ఓన్. 5 6 డైమిథైల్ సైక్లో 5 ఉన్నాయి కాబట్టి, సారీ 6 కదా ఉండేది, సైక్లోహెక్స్ 6 కార్బన్స్ కదా, 1 2 3 4 5 6. సరే, ఓకే. 5 6 డైమిథైల్ సైక్లోహెక్స్. 2 దగ్గర ఈన్ స్టార్ట్ అవుతుంది, 1 దగ్గర ఓన్ ఉంది. 2 ఈన్ 1 ఓన్. దీని పరిస్థితి చూద్దాం. సైడ్ చైన్ లో కార్బాక్సిలిక్ గ్రూప్ COOH ఉంది. 1 2 దానికి నంబరింగ్ ఇచ్చి మెయిన్ పేరెంట్ చైన్ గా తీసుకొని ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నా సరే సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఎందుకు? సైడ్ చైన్ లో ఫంక్షన్ గ్రూప్ కానీ మల్టిపుల్ బాండ్స్ కానీ ఉన్నప్పుడు దాన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటాం. సైక్లిక్ కాంపౌండ్ లో ఎక్కువ కార్బన్ ఉన్న సబ్స్టిట్యూయెంట్, అదే కదా రూల్. సో 2 సైక్లోహెక్సైల్ 6 కార్బన్స్ కదా ఇక్కడ. 2 సైక్లోహెక్సైల్ 2 కార్బన్స్ ఉన్నటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్ ఇథానోయిక్ యాసిడ్. ఇథానోయిక్ యాసిడ్. ఓకే, దీని పరిస్థితి చూద్దాం. ఇది సైడ్ చైన్, ఇదేమో రింగ్. సైడ్ చైన్ లో ఫంక్షన్ గ్రూప్ ఉంది కదా, అప్పుడు రింగ్ ఏమవుతుంది? సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. సైడ్ చైన్ కు నంబరింగ్ ఇద్దాం. 1 2 3 4 కార్బన్. సో 1 2 3 4. ఇక్కడ నుంచి ఇస్తే 1 2 3 వస్తుంది ఆల్కహాల్ కి, అక్కడ నుంచి ఇస్తే 2 వస్తుంది, లీస్ట్ పొజిషనే వస్తుంది. సరే, ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్ కదా ఇది. 3 దగ్గర ఎవరు? సైక్లోహెక్సైల్. 3 దగ్గర సైక్లోహెక్సైల్. మొత్తం 4 కార్బన్స్ కదా. సో
బ్యూటేన్ అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి. సెకండ్ కార్బన్ దగ్గర కదా ఆల్కహాల్ ఉంది, 2-ol. 3-cyclohexyl బ్యూటేన్ 2-ol అంతే. ఇది ఒక మిథైల్, ఇది ఒక మిథైల్. టర్మినల్ రిప్రజెంట్ మిథైల్ అని చెప్పాడు. సరే నంబరింగ్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, తనకు లిస్ట్ రావాలి. 1 2 3 4 5. 1 3 దగ్గర 2 మిథైల్స్ ఉన్నాయి. 1,3 డైమిథైల్. 1,3 డైమిథైల్, 1,3 డైమిథైల్ సైక్లిక్ కాంపౌండ్ కదా. సైక్లో 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట్. 1,3 డైమిథైల్ సైక్లోపెంట్. ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ 1 సైక్లోపెంట్ 1 ఓకే. దీని పరిస్థితి చూద్దాం. ఇది ఆల్కహాల్, ఇది ఇథైల్. సైడ్ చైన్లో ఏం ఫంక్షన్ గ్రూప్స్ లేవు కాబట్టి ఇక్కడ సైడ్ చైన్ సబ్స్టిట్యూయెంట్గా ఉంటుంది. ఓకేనా? ఆల్కహాల్ ఉన్నటువంటి రింగ్ కార్బన్కు 1, తర్వాత సబ్స్టిట్యూయెంట్కు 2 3 4. ఓకేనా? సైడ్ చైన్లో ఏం లేవు. ఇప్పుడు రింగే మెయిన్ అవుతుంది 4 కార్బన్స్ కాబట్టి. సెకండ్ కార్బన్ దగ్గర ఇథైల్ ఉంది, ఇది సబ్స్టిట్యూయెంట్. సో 2 ఇథైల్ ఇది సైక్లోబ్యూటేన్ కదా. 2 ఇథైల్ సైక్లోబ్యూటేన్ 1-ol. 2 దగ్గర ఇథైల్ సైక్లోబ్యూటేన్ కానీ ఫస్ట్ కార్బన్ దగ్గర ఓల్. అర్థమైందా? ప్రాబ్లం ఏం లేదు కదా. 2 ఇథైల్ సైక్లోబ్యూటేన్ 1-ol. ఇవినైనా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. సో ఈ క్లాస్లో మనం అలీసైక్లిక్ కాంపౌండ్స్ అంటే అలీఫాటిక్ కాంపౌండ్ లాంటి ప్రాపర్టీస్ ఉన్న సైక్లిక్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేశాం. అలీఫాటిక్ సైక్లో కాంపౌండ్. ఓకేనా? నథింగ్ బట్ అలీసైక్లిక్ అంట. హోమోసైక్లిక్లో ఇవి ఒక కేటగిరీ. మీరు స్టార్టింగ్లో సెకండ్ వీడియో అయిన క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ చూస్తే అప్పుడు ఐడియా వస్తుంది వీటి గురించి. ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. ఓకేనా? సరే, ఈ రూల్స్ రావాలి అంటే స్టార్టింగ్లో మనం చదువుకున్న రూల్స్ అన్నీ గుర్తుండాలి. ఫస్ట్ వీడియో నుంచి క్లియర్గా చూసుకుంటూ వస్తే ఒక సీక్వెన్స్లో ఉన్నాయి. L1 L2 లెక్చర్ 1 లెక్చర్ 2 లెక్చర్ 3 లెక్చర్ 4 అట్లా నంబరింగ్ ఇచ్చాను నేను వీడియో డిస్క్రిప్షన్ ఇస్తున్నప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్లో చూసుకుంటూ రూల్స్ అన్ని గుర్తుపెట్టుకుంటేనే కరెక్ట్ ఆన్సర్ చేయగలం. ఓకేనా? ఐ హోప్ యు అండర్స్టాండ్. థ్యాంక్ యూ.